హలో ఫ్రెండ్స్! అలా చేస్తే మహేంద్ర సింగ్ ధోనితో చెన్నై సూపర్ కింగ్స్‌కి పెద్ద ఉపయోగం అయితే ఉండదు. దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం. సౌత్ ఆఫ్రికన్ లెజెండరీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కి నిజంగా చాలా అంటే చాలా మంచి ప్లేయర్, ఒక బ్రాండ్. మహేంద్ర సింగ్ ధోని ఒక బ్రాండ్. అలాంటి బ్రాండ్‌ని పట్టుకొని ఇంటర్నేషనల్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా మహేంద్ర సింగ్ ధోనిలో మంచి బ్యాటింగ్ స్కిల్స్ అయితే ఉన్నాయి. కానీ ఎందుకు చెన్నై సూపర్ కింగ్స్ ఉపయోగించుకోవడం లేదు? ఎప్పుడో పంపిస్తారు లాస్ట్‌లో. అవునా కదా! చాలా అంటే చాలా లోయర్ ఆర్డర్‌లో పంపిస్తారు మహేంద్ర సింగ్ ధోనిని. ఎందుకు అంత లాస్ట్‌లో పంపిస్తారు? ఇప్పుడు కూడా మంచి బ్యాటింగ్ చేసే సత్తా మహేంద్ర సింగ్ ధోనిలో ఉంది. మంచి ఎనర్జీ అయితే మహేంద్ర సింగ్ ధోనిలో ఉంది. అట్‌లీస్ట్ తక్కువలో అంటే తక్కువ ఆరో స్థానంలో అయినా మహేంద్ర సింగ్ ధోనిని బ్యాటింగ్‌కి పంపించాలి. అప్పుడే మహేంద్ర సింగ్ ధోని నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కి ఒక మంచి చాలా బావుంటుంది. లేకపోతే మహేంద్ర సింగ్ ధోని నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కి పెద్ద ఉపయోగం అయితే ఉండదని ఏబీ డివిలియర్స్ ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు. నేనైతే అనుకుంటున్నా మహేంద్ర సింగ్ ధోని 4 లేకపోతే 5 స్థానంలో రావాలని అయితే నేనైతే కోరుకుంటున్నానని ఏబీ డివిలియర్స్ అయితే బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు. ఇది అందరికీ తెలిసిండేదే. అవునా కదా! ఎవరెన్ని మాట్లాడుకున్నా గూడా మహేంద్ర సింగ్ ధోని వచ్చేది మాత్రం లాస్ట్‌లో వస్తాడు. ఒక్క ఓవర్ లేకపోతే 2 ఓవర్లు ఉన్నప్పుడొస్తాడు. అవునా కదా! ఒక్క ఓవర్ బ్యాటింగ్ ఆడతాడు. అంతే ఇది జరిగేది. అవునా కదా! చాలామంది ఫ్యాన్స్ ఏమో మహేంద్ర సింగ్ ధోని రావాలా. ఇప్పుడు బ్యాటింగ్ ఆడేవాళ్ళు గూడా ఔట్ అయిపోని పర్లేదు. మహేంద్ర సింగ్ ధోని రావాలని చాలామందైతే కోరుకుంటారు. కొన్ని టైమ్స్‌లో అసలు మహేంద్ర సింగ్ ధోని మ్యాచ్‌లో అడుగే పెట్టడు. అవునా కదా! అసలు బ్యాటింగ్‌కే రాడు. అవును కదా! చాలా మంచి బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నప్పుడు, చాలా మంచి ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోని. అయినా కూడా మహేంద్ర సింగ్ ధోని ఎందుకు ముందుగా పంపియరు బ్యాటింగ్‌కని అందరికీ డౌటే. చాలా పెద్ద డౌట్ క్రికెట్ ఫ్యాన్స్‌కి. ఇదే ఏబీ డివిలియర్స్ కూడా చెప్పిండేది. ఒకవేళ లోయర్ ఆర్డర్‌లో పంపిస్తే, చాలా అంటే చాలా లేట్‌గా పంపిస్తే, చెన్నై సూపర్ కింగ్స్‌కి మహేంద్ర సింగ్ ధోని నుంచి ఉపయోగం అయితే ఉండదు. తక్కువలో తక్కువ అంటే ఆరో స్థానంలో అయినా పంపించండి. నేననుకుంటున్నది ఏమంటే 4-5 స్థానంలో అయితే పంపిస్తే మేలు అనైతే నాకైతే అనిపిస్తుందని ఏబీ డివిలియర్స్ ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు. ఇప్పుడు అది కాకుండా సంజు శాంసన్ కూడా మహేంద్ర సింగ్ ధోనిలాగే అద్దిరిపోయే కెప్టెన్సీని నిర్వహించగలడని ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు. చూద్దాం. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. ఇక నా ఎక్స్‌ప్లనేషన్ చేసి సబ్‌స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.